వెల్కమ్ టు నరేష్ కప్పు ఛానల్. ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీ యొక్క ఇంట్రడక్షన్ గురించి నేర్చుకుందాం. మొత్తము 3 పార్ట్స్‌గా విడగొట్టాను. ఎందుకంటే ఒకే వీడియో చేసేది దాదాపు 1 ½ అవర్ పైన అవుతుంది. సో, వినడానికి కొద్దిగా బోరింగ్‌గా ఉంటుంది. సో, పార్ట్ 1 ఇది. ఓకే. ఐ యామ్ నరేష్, హిస్టరీ ఫ్యాకల్టీ. ఓకే. ఇక క్లాస్‌లోకెళ్దాం. హిస్టరీ ఈస్ ద స్టడీ ఆఫ్ పాస్ట్ ఈవెంట్స్. చరిత్ర అంటే గతంలో జరిగిపోయిన వాటి గురించి అధ్యయనం అని చెప్పాలి. ఓకే. ఏం చదువుతాము? ఎలా చదువుతాము అంటే మనకు లభించిన ఆధారాలు అకార్డింగ్ టు రికార్డ్ అవైలబుల్. మనకు లభించిన ఆధారాలను బేస్ చేసుకునే చరిత్రని చదువుకోవడం జరుగుతుంది. హిస్టరీ వర్డ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఏన్షియంట్ గ్రీక్ హిస్టోరియా విచ్ మీన్స్ రీసెర్చ్, ఎంక్వైరీ అండ్ అనాలిసిస్. చరిత్ర పదం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందంటే ప్రాచీన గ్రీకు భాషా పదమైనటువంటి హిస్టోరియా నుంచి పుట్టుకొచ్చింది. హిస్టోరియా అనగా రీసెర్చ్ పరిశోధన, ఎంక్వైరీ విచారణ మరియు అనాలిసిస్. అనాలిసిస్ అంటే విశ్లేషణ. ఓకే. పరిశోధన, విచారణ, విశ్లేషణ ఈ మూడిటి యొక్క సమాహారమే చరిత్ర అని చెప్పుకోవాల్సి ఉంటుంది. హెరోడోటస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ హిస్టరీ. ఓకే. చరిత్ర యొక్క పితామహుడు అని ఎవరిని అంటామంటే హెరోడోటస్ అని చెప్పేసి అంటాం. కారణం ఏంటంటే మొదటిసారిగా చరిత్రని సైంటిఫిక్ వేలో రాసింది హెరోడోటస్. ఓకే. హిస్టరీ కూడా సైన్సేనా అంటే సైన్సే. ఓకే. ఒక క్రమ పద్ధతిలో క్రొనాలజికల్ ఆర్డర్‌లో టైమ్ లైన్ ప్రకారము ఫ్యాక్ట్స్ ని ఉపయోగించుకొని అన్‌బయాస్డ్‌గా రాసినట్లయితే దాన్ని సైంటిఫిక్ మేనర్ అని చెప్పేసి అంటాము. ఓకే. ఎవరికీ ఫేవర్‌గా రాయకపోవడము, ఉన్నది ఉన్నట్టుగా రాయడము, ఉన్నది ఉన్నట్లుగా రాయడాన్నే మనకి సైంటిఫిక్ వే అని చెప్పేసి అంటాము. ఓకే. ఈయన చూసినట్లయితే ఈయన రాసిన ఫస్ట్ బుక్ హిస్టోరీస్. హెరోడోటస్ రోట్ ఎ బుక్ కాల్డ్ హిస్టోరీస్. ఇది దేనికి సంబంధించింది? గ్రీకో పర్షియన్ యుద్ధాలకు సంబంధించింది. ఓకే. 300 సినిమా చూసారా? ఈ 300 సినిమాలో గ్రీకులు 300 మంది కలిసి పర్షియన్ల పైన దండయాత్ర చేయడం జరిగింది. గ్రీకులకు మరియు పర్షియన్లకు మధ్య జరిగిన యుద్ధాలనేవి ఈ గ్రంథంలో హెరోడస్ రాయడం జరిగింది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ కలహన. ఓకే. కలహననే ఎందుకు భారత చరిత్ర పితామహుడు అంటామంటే భారతదేశంలో 12వ శతాబ్దం వరకు కూడా చరిత్రని రాయలేదు. మరి అంతకంటే ముందు చరిత్ర గ్రంథాలు లేవా అంటే ఉన్నాయి. కానీ చరిత్ర కోసము రాయలేదు. చరిత్ర కోసము రాయలేదు. ఓకే. రాజుల్ని పొగుడుతూ, దేవతల్ని పొగుడుతూ, లెజెండ్స్‌ని పొగుడుతూ పుస్తకాలు రాశారు. అవి మనకు చరిత్రకు ఉపయోగపడ్డాయి. అయితే చరిత్రని దృష్టిలో పెట్టుకొని రాసిన మొదటి పర్సన్ అంటే కలహన అని చెప్పాల్సి ఉంటుంది. కలహన రోట్ రాజతరంగిణి ఇన్ 12th సెంచరీ. రాజతరంగిణి అంటే స్ట్రీమ్ ఆఫ్ కింగ్, రాజుల యొక్క ప్రవాహము. కాశ్మీర్ పుట్టిన దగ్గర నుంచి, కాశ్మీర్‌లో మానవుడు పుట్టిన దగ్గర నుంచి 12వ శతాబ్దం వరకు జరిగిన వివిధ సంఘటనలు. కాలానికి అనుగుణంగా రాశాడు. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఏ రాజవంశం తర్వాత ఏ రాజవంశం వచ్చింది అనేది చాలా క్లియర్‌గా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. టైమ్ లైన్ ఉపయోగించాడు. అన్‌బయాస్డ్‌గా రాశాడు. ఫ్యాక్చువల్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. కాబట్టి కలహనాని ఫాదర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ హిస్టోరియోగ్రఫీ. ఆర్ట్ ఆఫ్ రైటింగ్ హిస్టరీ ఇన్ ఎ సిస్టమాటిక్ మేనర్. చరిత్రను రాయడము సంబంధించిన శాస్త్రాన్నే మనం ఏమంటామంటే హిస్టోరియోగ్రఫీ. ఒక పద్ధతి ప్రకారం చరిత్ర రాసుకోవడాన్నే హిస్టోరియోగ్రఫీ అని చెప్పేసి అంటాం. మనకు అట్లా ముఖ్యమైన హిస్టోరియోగ్రాఫర్ అంటే ఈహెచ్ కార్ అని చెప్పాల్సి ఉంటుంది. ఈహెచ్ కార్. ఈయన రాసిన ప్రముఖ గ్రంథము వాట్ ఈజ్ హిస్టరీ. ఓకే. చరిత్రని ఎలా రాయాలో మనకు చెప్పిన మొట్టమొదటి వ్యక్తి అంటే ఈహెచ్ కార్ అని చెప్పాల్సి ఉంటుంది. చరిత్రని ఎలా పొందుపరచాలి, చరిత్రని ఎక్కడి నుంచి సేకరించాలి,
ఓకే. గ్రంథాలకు ప్రాముఖ్యత ఇవ్వాలా? శాసనాలకు ప్రాముఖ్యత ఇవ్వాలా? లేదా నాణాలకు ప్రాముఖ్యత ఇయ్యాలా? అనేది చాలా డీటెయిల్డ్‌గా ఈహెచ్ కార్ తన పుస్తకంలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. వాట్ ఈజ్ హిస్టరీ పుస్తకాన్ని ఏమంటామంటే బైబిల్ టు హిస్టోరియన్. ఎందుకంటే చరిత్ర రాయాలనుకున్న ప్రతి వ్యక్తి ఈ గ్రంథాన్ని చదవాలి. దాన్ని బేస్ చేసుకునే దాని ఫండమెంటల్స్ బేస్ చేసుకునే చరిత్ర అనేది చరిత్రకారులు రాయడం జరుగుతుంది. ఓకే. చరిత్రకు ఒక పర్ఫెక్ట్ డెఫినిషన్ ఇచ్చాడు. మనం సింపుల్‌గా చెప్పుకోవచ్చు హిస్టరీ అంటే స్టడీ ఆఫ్ పాస్ట్ అని చెప్పేసి. కానీ ఈహెచ్ గారు ఒక సైంటిఫిక్ వేలో గొప్ప డెఫినేషన్ ఇచ్చాడు. హిస్టరీ ఈజ్ యాన్ అన్‌ఎండింగ్ డైలాగ్ బిట్వీన్ ద పాస్ట్ అండ్ ద ప్రెజెంట్. గతానికి మరియు వర్తమానానికి జరుగుతుంటే నిరంతర సంభాషణల సమాహారమే చరిత్ర అని చెప్పేసి చెప్పాడు ఈహెచ్ కార్. గతంలో జరిగిన అంశాలకి ప్రస్తుతానికి నిరంతర సంభాషణలు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఈహెచ్ కార్. భారతదేశంలో చరిత్ర రాయడం ప్రారంభించింది బ్రిటిష్ వారు. కారణం ఏంటంటే ప్లాసీ యుద్ధము, బాక్సార్ యుద్ధం తర్వాత భారతదేశం యొక్క భూభాగాలలో తమ అధికారాన్ని నెలకొల్పుకోవడం జరిగింది. సో భారతదేశాన్ని ఎటువంటి సమస్యలు లేకుండా పరిపాలించాలి అంటే వారి యొక్క మత గ్రంథాలు చదవాలి. వారి యొక్క సాంప్రదాయ గ్రంథాలు చదవాలి. ఓకే. సొసైటీ ఎవరి గ్రిప్‌లో ఉంది? ఎవరిని గ్రిప్‌లో పెట్టుకుంటే సొసైటీని గ్రిప్‌లో పెట్టుకోవచ్చు. తమ అధికారము చిరస్థాయిలో ఉండాలంటే, తమ ప్రభుత్వం మనుగడ సాగించాలంటే ఎవరిని తమ అధీనంలో పెట్టుకోవాలి? అవి తెలుసుకోవాలంటే చరిత్ర గ్రంథాలు చదవాల్సి ఉంటుంది. సో బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో చరిత్ర చదవడం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే భారతదేశ చరిత్రని ఫస్ట్ రాసిన వ్యక్తి అంటే విఎస్ స్మిత్ అని చెప్పాల్సి ఉంటుంది. ఓకే. విఎస్ స్మిత్ ఇండియన్ హిస్టరీ పైన ఫస్ట్ బుక్ రాశాడు. ఓకే. విఎస్ స్మిత్ పబ్లిష్డ్ 2 కాంప్రహెన్సివ్ వాల్యూమ్స్ ఆన్ ఇండియన్ హిస్టరీ. 2 పెద్ద పెద్ద గ్రంథాలు రాశాడు. ఒకటి ద ఎర్లీ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ద ఆక్స్ఫర్డ్ హిస్టరీ ఆఫ్ ఇండియా. 2 గ్రంథాలు. విఎస్ స్మిత్ మతాన్ని బేస్ చేసుకొని చరిత్రని 3 యుగాలుగా విభజించాడు. ఓకే. మనం ఇప్పుడు ఏన్షియన్ ఇండియా అంటాం. ఆయన ఏమన్నా అంటే ఏన్షియన్ ఇండియా టైంలో అత్యధికంగా పరిపాలన చేసి హిందూ రాజులు కాబట్టి హిందూ యుగం అన్నాడు. ఓకే. మధ్యయుగం చూసినట్లయితే మధ్యయుగం అంతా కూడా ముస్లిం రాజుల చేతిలో ఉంది కాబట్టి ముస్లిం యుగం అన్నాడు. ఓకే. ఆధునిక యుగం అంతా కూడా బ్రిటిష్ వారి చేతిలో ఉంది కాబట్టి క్రైస్తవ యుగం అన్నాడు లేదా బ్రిటిష్ యుగం అన్నాడు. ఇలా మత ప్రాతిపదికన భారతదేశ చరిత్రని 3 ముక్కలుగా విభజించడం జరిగింది. మనం ఇప్పుడు ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ అంటున్నాము. ఆ టైంలో హిందూ యుగము, ముస్లిం యుగము, అలాగే బ్రిటిష్ యుగం అని చెప్పేసి విభజించడం జరిగింది. ఈయన రాజకీయాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చాడు. తన గ్రంథంలో అలెగ్జాండర్ దండయాత్రలకు చాలా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. చాలా డీటెయిల్ గా తన గ్రంథంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే యుద్ధాలకు రాజులతో పాటుగా ప్రజల వైపు చరిత్ర రాసిన మరొక చరిత్రకారుడు అంటే ఏఎల్ భాష్యం. భారత చరిత్ర రచనలో మార్పు తీసుకొచ్చిన వ్యక్తి అంటే ఏఎల్ భాష్యం అని చెప్పాల్సి ఉంటుంది. ఈయన ఒక గొప్ప మార్పును తీసుకొని వచ్చాడు. ఈయన రాసిన గ్రంథం వచ్చేసి ద వండర్ దట్ వాజ్ ఇండియా. ఈ గ్రంథంలో ఇండియన్ కల్చర్ కి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. భారతీయుల గురించి, భారతీయ సంస్కృతి గురించి, వాళ్ళ పండుగల గురించి, వేష భాషల గురించి అని చెప్పాడు. ఓకే. రాజకీయాలకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చాడని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే భారతదేశంలో చరిత్ర అధ్యయనం కోసము ఒక సంస్థ ఏర్పడింది. దాన్నే ద ఏషియాటిక్ సొసైటీ అని చెప్పుకోవచ్చు. ద ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ దీన్ని ప్రారంభించింది సర్ విలియం జోన్స్. ఎప్పుడు అంటే 15th జనవరి 1784. ఓకే. ఈ యొక్క ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ఏం చేసిందంటే భారతదేశం యొక్క ముఖ్యమైన గ్రంథాలని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఓకే. ఋగ్వేదము, ఉపనిషత్తులు, అలాగే అభిజ్ఞాన శాకుంతలం. విలియం జోన్స్ చూసినట్లయితే అభిజ్ఞాన శాకుంతలాన్ని ఆంగ్ల భాషలోకి అనువదించాడు. అభిజ్ఞాన శాకుంతలం రాసింది ఎవరు?
కాళిదాసు. గుప్తుల కాలంలో కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. ఈ గ్రంథంలో భారతదేశానికి చక్రవర్తి భరతుడు అని చెప్పేసి ఆ భరతుడి యొక్క వృత్తాంతం అంతా కూడా అభిజ్ఞాన శాకుంతలంలో కాళిదాసు చెప్పాడు. అయితే ఈ సర్ విలియం జోన్స్ అనేవాడు కాళిదాసు రాసినటువంటి అభిజ్ఞాన శాకుంతలాన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేశాడు. ఓకే, చార్లెస్ విల్కిన్స్ ఈయన భగవద్గీతని ఆంగ్ల భాషలోకి అనువదించాడు. చార్లెస్ విల్కిన్స్. ప్రొఫెసర్ మ్యాక్స్ ముల్లర్ ఈయన ఋగ్వేదాన్ని ఆంగ్ల భాషలోకి అనువదించడం జరిగింది. మరి చరిత్రని ఎందుకు చదవాలి? గతంలోని జరిగినటువంటి అంశాలను బేస్ చేసుకొని భవిష్యత్తులో ఇంకా బెటర్ గా డెవలప్మెంట్ సాధించడం కోసము. ఓకే, సింపుల్ గా చూసినట్లయితే ప్రస్తుతం కరోనా వచ్చింది. ఇటువంటి సమస్యలు గతంలో ఎప్పుడైనా వచ్చాయా? వస్తే అప్పుడు ఎలా ట్రీట్ చేశాము అనేది మన హిస్టరీకి ఉపయోగపడుతుంది అన్నమాట. మన భవిష్యత్తుకి గతంలో చేసిన మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకుంటేనే మనం ఇప్పుడు బెటర్ గా పర్ఫామ్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, గత లాస్ట్ ఇయర్ మనం యూపీఎస్సీ రాసాం. ఓకే, యూపీఎస్సీ రాసాము, 1 మార్కు లేదా 2 మార్కులో ప్రిలిమ్స్ మిస్ అయింది, లేదా 1 మార్కు లేదా 2 మార్కుల్లో మెయిన్స్ మిస్ అయింది. ఓకే, మనం ఎక్కడ మిస్టేక్ చేసామో దాన్ని అనలైజ్ చేసుకోవాలి. ప్రిలిమ్స్ లో ఎందులో మార్కులు పోయాయి, హిస్టరీలో మార్క్స్ పోయా, జాగ్రఫీలో పోయాయా, అర్థమెటిక్ లో పోయాయా, అవన్నీ మనము క్యాలిక్యులేట్ చేసుకొని నెక్స్ట్ టైం అటెంప్ట్ ఇచ్చేటప్పుడు అందులో బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. దానిపైన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మనం నెక్స్ట్ ఎగ్జామ్ లో బెటర్ రిజల్ట్ అనేది సాధించుకోవచ్చు. ఓకే, గతాన్ని ఉపయోగించుకొని భవిష్యత్తుని బంగారుమయం చేసుకోవడం కోసమే చరిత్రని ఉపయోగించుకుంటాము. ఓకే, చరిత్ర రాయడానికి 2 రకాల బేస్ ఉపయోగించుకుంటాం. ప్రపంచ చరిత్ర అయినా ఇండియన్ చరిత్ర అయినా 2 రకాల సోర్సెస్ ఉపయోగించుకుంటాము. ఫస్ట్ వన్ వచ్చేసి లిటరరీ సోర్స్. లిటరరీ సోర్స్ అంటే రిటర్న్ మెటీరియల్ బేస్ చేసుకొని రాసేదాన్నే లిటరరీ సోర్స్ అంటున్నాము. ఓకే, రెండవ సోర్స్ వచ్చేసి ఆర్కియలాజికల్ సోర్స్, పురావస్తు ఆధారాలు. ఎక్కడైతే రిటర్న్ మెటీరియల్ లేదో అక్కడ పురావస్తు ఆధారాలను వేసుకొని చరిత్రని రాయడం జరుగుతుంది. ఈ లిటరరీ సోర్సెస్ కి బేస్ ఏంటంటే స్క్రిప్ట్, లిపి. భారతదేశంలో బ్రాహ్మీ అనేది అత్యంత పురాతనమైన లిపిగా చెప్పుకోవాల్సి ఉంటుంది. భారతదేశంలో అత్యంత పురాతనమైన భాష అంటే ప్రాకృత భాష అని చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ప్రాకృత భాష, బ్రాహ్మీ లిపి ఇవి అత్యంత పురాతనమైనవి. ఓకే, ఈ లిటరరీ సోర్స్ బేస్ ఏంటంటే స్క్రిప్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆర్కియలాజికల్ సోర్స్ లో పురాతన కాలంలో, లిపి లేని కాలంలో ప్రజల యొక్క జీవన విధానం తెలుసుకోవడానికి ఆర్కియలాజికల్ సోర్స్ అనేవి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పాలియోలిథిక్ ఉంది, పాతరాతి యుగం. టు నో ద కండిషన్స్ ఆఫ్ పాలియోలిథిక్ we should depend on tools, weapons and bones, okay, and monuments. ఇక్కడ మాన్యుమెంట్స్ అంటే పెద్ద పెద్ద కట్టాలే కాదు, వాళ్ళ ఇల్లు పరిసరాలు కూడా అయి ఉండొచ్చు. ఓకేనా, ప్రస్తుతం మనము లిటరరీ సోర్స్ గురించి చూద్దాము. లిటరరీ సోర్స్, ఈ లిటరరీ సోర్స్ చూసినట్లయితే స్క్రిప్ట్ బేస్ చేసుకొని రాసిన గ్రంథాలనే సాహిత్యపరమైన ఆధారాలు అని చెప్పేసి అంటాము. ఇది చాలా పెద్దగా అయిపోయిందని చెప్పేసి మళ్ళీ 2గా విభజించుకున్నాము. ఇండిజీనియస్ సోర్స్ అంటే స్థానిక గ్రంథాలు, ఫారెన్ సోర్స్ విదేశీ గ్రంథాలు. ఓకే, ఇండిజీనియస్ సోర్స్ చూసినట్లయితే ఇది కూడా పెద్దగా ఉందని చెప్పి మళ్ళీ 2 చేసుకున్నాం. రిలీజియస్ సోర్స్ అండ్ సెక్యులర్ సోర్స్, మతపరమైన గ్రంథాలు, లౌకిక గ్రంథాలు. ఓకే, భారతదేశంలో అభివృద్ధి చెందిన మతాలు, ఆ మతానికి అనుబంధంగా రాయబడ్డ గ్రంథాలు. మనకి భారతదేశంలో పుట్టిన మతాలు అంటే వైదిక మతం, బౌద్ధ మతం, జైన మతం. ఈ గ్రంథాలు అనేవి భారతదేశ చరిత్రకి పునర్నిర్మాణానికి ఉపయోగపడతాయి. సెక్యులర్ గ్రంథాలు, ఓకే, మత సంబంధం లేని ప్రతి గ్రంథాన్ని సెక్యులర్ అని చెప్పుకోవచ్చు.
ఓకేనా? ఫస్ట్ మనం రిలీజియస్ సోర్స్ గురించి చూద్దాము. రిలీజియస్ సోర్స్ మత గ్రంథాలు. ఓకే. భారతదేశంలో డెవలప్ అయిన మొదటి లిటరేచర్ అంటే వైదిక్ లిటరేచర్ అని చెప్పాల్సి ఉంటుంది. వైదిక్ లిటరేచర్. ఈ వైదిక్ లిటరేచర్ అనేది మౌఖికంగా డెవలప్ అయింది. మౌత్ టు మౌత్ డెవలప్ అయింది. ఆర్యుల కాలంలో వేదిక్ లిటరేచర్ డెవలప్ అయింది. అది మౌత్ టు మౌతే. ఎందుకంటే ఆ కాలంలో స్క్రిప్ట్ లేదు. స్క్రిప్ట్ ఉన్నట్టు ఎక్కడా కూడా మనకి తెలియదు. ఓకే. మలివేద కాలం నుంచే మనకి స్క్రిప్ట్ డెవలప్ అయింది. తొలివేద కాలంలో మౌత్ టు మౌత్. ఆ కాలంలో ప్రజలకి చాలా ఎక్కువ కాన్సంట్రేషన్ లెవెల్స్ ఉండేవి. ప్రజలకి ఎక్కువ మెమరీ స్కిల్స్ ఉండేవి. ఎందుకంటే అప్పుడు ఎటువంటి యావిగేషన్స్ లేవు. ఒకటి ఆహారము తినడము, రెండోది చదువుకోవడము, మూడోది నిద్రపోవడము. ఇప్పుడంటే మనకు కొన్ని వేల యావిగేషన్స్ ఉన్నాయి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంటర్నెట్ చూడాలి, ఫేస్‌బుక్ చూడాలి, యూట్యూబ్ చూడాలి. ఇవన్నీ కూడా యావిగేషన్స్ ఉన్నాయి. చదువు మీద జీరో ఇంట్రెస్ట్ చూపిస్తాము. సినిమాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. కానీ ఆ టైంలో చూస్తే అటువంటివి ఏమీ లేవు. ఓకే. పొద్దున్నే లేస్తే వాళ్ళు వాళ్ళ పనులు ముగించుకొని ఎడ్యుకేషన్‌కి వెళ్ళిపోవాలి. సో, అలా మెమరీ స్కిల్స్ అని చాలా ఎక్కువ. ఒకసారి తన గురువు దగ్గర నుంచి నేర్చుకున్నారనుకోండి. ఓకే. గురువు ఒకసారి పద్యం చెప్తాడు. ఆ పద్యాన్ని పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాళ్ళు రిమెంబర్ చేసుకుంటారు. మళ్ళీ ఎప్పుడు అడిగినా వాళ్ళు టక 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 చెప్పేస్తారనమాట. ఎందుకంటే అటువంటి వేరే పనులేమీ లేవు. వాళ్ళకి ఇంటర్నెట్ లేదు కాబట్టి బతికిపోయారు. ఒకవేళ వాళ్ళకి కూడా యూట్యూబ్ లాంటిది ఉంటే వాళ్ళు కూడా ఈ వేదాలనేవి మనకు తెలియకుండా చేసేవాళ్ళు. ఓకే. వేదిక్ లిటరేచర్. అందులో ఫస్ట్ వచ్చేసి వేదాస్. ఎన్ని వేదాలున్నాయి? 4 వేదాలున్నాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఓకే. సెకండ్ వచ్చేసి ఉపనిషత్స్. ఉపనిషత్తులు. ఉపనిషత్తులు. వీటినే వేదాంతాలని కూడా అంటారు. ఎన్నున్నాయి? 108 ఉన్నాయి. బ్రాహ్మణాలు. వేదాలకు అనుబంధంగా రాయబడ్డ గ్రంథాలనే బ్రాహ్మణాలని చెప్పేసి అంటారు. అరణ్యకాలు. ఓకే. బ్రాహ్మణాల యొక్క ఎండింగ్ పాయింట్‌ని మనం అరణ్యకాలు అంటాం. అరణ్యంలో రాశారు. ఫారెస్ట్‌లో రాశారు కాబట్టి అరణ్యకాస్ అన్నారు. అరణ్య మీన్స్ ఫారెస్ట్ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. ఓకే. ఫారెస్ట్ డ్వెల్లింగ్ పీపుల్ డెవలప్డ్ దిస్ స్క్రిప్ట్స్. ఉపవేదాస్. వేదాలకు ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయి. కానీ వేదాలంత పెద్దవి కావు. అందుకే వీటిని ఉపవేదాలన్నారు. వేదాంగాలు. వేదాలనేవి చాలా క్రిటికల్ లాంగ్వేజ్‌లో రాయబడ్డాయి. కావున వేదాలను అర్థం చేసుకోవాలంటే ముందు వాటి యొక్క బేస్ అర్థం చేసుకోవాలి. ఓకే. మొత్తం 6 ఉంటాయి. మనము ఆహ్, ఈ వీడియోలో నేర్చేసుకుందాము. ఫైనల్‌గా పురాణాలు. 18 పురాణాలున్నాయి. ఈ పురాణాలు కూడా చారిత్రక గ్రంథాలే. ఓకే. ఈ వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపవేదాలు, వేదాంగాలు, పురాణాల గురించి మనకి నేర్చుకుందాం. ఓకే. ఫస్ట్ వేదాలు. ఓకే. ఏన్షియంట్ మోస్ట్ వేద అంటే ఋగ్వేద అని చెప్పాల్సి ఉంటుంది. ఋగ్వేద ఈజ్ నోన్ యాస్ ద ఓల్డెస్ట్ రిలీజియస్ టెక్స్ట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో రాయబడ్డ అత్యంత పురాతనమైన గ్రంథం అంటే ఋగ్వేద అని చెప్పాల్సి ఉంటుంది. ఓకే. ఇట్ వాస్ కంపోజ్డ్ అరౌండ్ 1500 to 1000 బీసీ. 1500 నుంచి 1000 బీసీ మధ్యలో ఈ యొక్క గ్రంథాన్ని రాయడం జరిగింది. ఎలా? మౌత్ టు మౌతే. ఓకే. కొన్ని వందల సంవత్సరాలు ఈ గ్రంథం అనేది మౌత్ టు మౌత్ ఉంది. లిపి అభివృద్ధి చెందిన తర్వాత ఈ గ్రంథాన్ని పుస్తక రూపంలోకి తీసుకురావడం జరిగింది. వాళ్ళ మెమరీ స్కిల్స్ ఇప్పుడున్న సూపర్ కంప్యూటర్లు కూడా పనికిరావు. అంత మెమరీ స్కిల్స్ ఉన్నాయి. ఒక్క అక్షరం పొల్లుపోకుండా. ఓకే. ప్రొనౌన్సియేషన్ లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా చక్కగా చెప్పేవాళ్ళన్నమాట. ఓకే. ఋగ్వేద ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ హిమ్స్. ఋగ్వేదం అనేది శ్లోకాల యొక్క సమూహం అని చెప్పాల్సి ఉంటుంది. ఋగ్వేద కంటైన్స్ 1028 హిమ్స్. ఋగ్వేదంలో 1028 శ్లోకాలు ఉన్నాయి. ఈ ఋగ్వేదం అనేది 10 చాప్టర్లుగా విభజించబడింది. ఋగ్వేద కంటైన్స్ 1028 hymns and is divided into 10 mandalas or 10 chapters. 10 చాప్టర్లు ఉన్నాయి. The first and 10th mandalas are the youngest and longest chapters.
ఓకే. 1000 బీసీ కాలంలో మొదటి చాప్టర్‌ని, 10వ చాప్టర్‌ని రాయడం జరిగింది. ఒకటో చాప్టర్, 10వ చాప్టర్ 1000 బీసీలో రాశారు. అవి చాలా కొత్తది. ఓకే. అలాగే చాలా పెద్దవి అని చెప్తున్నాడు. సెకండ్ టు సెవెంత్ మండలాస్ ఆర్ ఓల్డ్ పార్ట్స్. అంటే అప్రాక్సిమేట్‌లీ 1500 ఆ కాలంలో డెవలప్ అయినవి. రెండో చాప్టర్ నుంచి ఏడో చాప్టర్ వరకు. అలాగే చాలా చిన్న చాప్టర్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఋగ్వేదంలో 10 చాప్టర్లు అన్నాం. 8th చాప్టర్ అండ్ 9th చాప్టర్స్ ఆర్ ఆఫ్ మిక్స్డ్ ఏజ్. ఈ 2 చాప్టర్లు మిక్స్డ్ ఏజ్‌లో అంటే తొలి వేద కాలం చూసినట్లయితే 1500 నుంచి 1000 వరకు, మలివేద కాలం చూసినట్లయితే 1000 నుంచి 600 వరకు. ఈ 1000 అనేది కామన్ మిక్స్డ్ ఏజ్ అని చెప్పేసి అంటాము. ఈ 1000 పీరియడ్‌లో 8th చాప్టర్, 9th చాప్టర్ అనేది రాయబడింది. Mandala 3 contains Gayatri mantra which was compiled in the praise of God, light god Savitri. మూడవ మండలంలో గాయత్రి మంత్రం గురించి చెప్పబడింది. ఋగ్వేదంలో అత్యంత పవిత్రమైన శ్లోకము అంటే మంత్రము అంటే గాయత్రి మంత్ర అని చెప్పాల్సి ఉంటుంది. ఈ గాయత్రి మంత్రాన్ని సావిత్రి అనే వెలుతురు దేవతకి ఆపాదించడం జరిగింది. Mandala 10 contains hymns called Purusha Sukta, from where Varna system is discussed. ఋగ్వేదం యొక్క 10వ చాప్టర్ లో మనకి పురుష సూక్తం అనే టాపిక్ ఉంది. ఈ పురుష సూక్తంలో కుల వ్యవస్థ ఆవిర్భావం గురించి వివరించడం జరిగింది. ప్రజాపతి లేదా బ్రహ్మ తల నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, అలాగే పాదాల నుంచి శూద్రులు పుట్టారని చెప్పేసి ఈ యొక్క పురుష సూక్తంలో పొందుపరచడం జరిగింది. ఓకే. కుల వ్యవస్థ ఆవిర్భావం గురించి తెలిపిన గ్రంథం ఏది అంటే ఋగ్వేదము. ఓకే. ఇంకా స్పెసిఫిక్ గా చెప్పినట్లయితే ఋగ్వేదంలోని 10వ చాప్టర్ పురుష సూక్తం అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. గత చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో యూపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా మనకి ఒక క్యాస్ట్, ఆరిజిన్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ గురించి అడిగారు. ఎందుకంటే మనకి ఇండియాలో క్యాస్ట్ సిస్టమ్ ఉంది కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో నేను ఇండియన్ హిస్టరీ యొక్క ఇంట్రడక్షన్ స్టార్ట్ చేశాను. రిలీజియస్ సోర్స్ వేదాల్లో ఋగ్వేదం ఒకటి కంప్లీట్ చేశాను. మిగతా వేద సాహిత్యం అనేది రెండో వీడియోలో చేస్తాను. ఓకే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నరేష్ కొప్పు ఛానల్. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావాలంటే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.